హలో ఆల్, బాబాయ్ అబ్బాయి ముచ్చట్లోకి స్వాగతం. ఈరోజు మనం హే బలవంత్ మూవీ ఎలా ఉందో మాట్లాడుకుందాం. ఈ మూవీ టీం టీజర్లో కానీ ట్రైలర్లో కానీ హీరో ఫాదర్ బిజినెస్ ఏంటో చెప్పకుండా మనల్ని టీజ్ చేస్తూ క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. కానీ థియేటర్లో మూవీ స్టార్ట్ అయ్యాక టైటిల్స్లోనే ఆ బిజినెస్ రివీల్ చేశారు. సో బిగినింగ్ మిస్ కాకండి, లేట్ అయితే ఫస్ట్ సర్ప్రైజ్ మిస్ అవుతారు. ఇప్పుడు ఈ మూవీ నాకెలా అనిపించిందో స్పాయిలర్స్ లేకుండా మాట్లాడుకుందాం. హీరోకి ఆ బిజినెస్ తెలిసినప్పుడు సుహాస్ రియాక్షన్స్, ఫ్రెండ్స్తో మందు సీటింగ్ సీన్స్, సుదర్శన్ కన్ఫ్యూజన్ ఆడియన్స్కి న్యాచురల్గా నవ్వులు తెప్పిస్తాయి. ఇంకా ఆ బిజినెస్ని లవర్కి చెప్పకుండా హైడ్ చేయడానికి హీరో పడే తిప్పలు, ప్రకృతి వాయిద్యం ఎపిసోడ్, ఆ సీన్స్లో వెన్నెల కిషోర్ చేసే హంగామా థియేటర్లో కడుపబ్బా నవ్విస్తుంది. హీరో చెప్పలేని బిజినెస్ ప్రాబ్లంలో హీరోయిన్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యాక కామెడీ డబుల్ అవుతుంది. హీరోయిన్ తాత ట్రాక్తో ఇంటర్వెల్ ముందు సీన్స్ సెకండ్ హాఫ్ పై క్యూరియాసిటీని పెంచుతుంది. సెకండ్ హాఫ్ నుంచి మూవీలో ఎమోషనల్ డెప్త్ ఇంక్రీజ్ అవుతుంది. తండ్రి కొడుకుల బాండింగ్, సాక్రిఫైజెస్, సైలెంట్ పెయిన్, హార్ట్కి టచ్ అయ్యే సీన్స్తో స్లోగా మన మైండ్లో సెటిల్ అయిపోతుంది ఈ సినిమా. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్స్ చెప్పాలంటే మాత్రం మన నరేష్ గారే. ఆయన క్యారెక్టర్ ఈ సినిమాకే బ్యాక్ బోన్. కామెడీ టైమింగ్ న్యాచురల్గా నవ్విస్తుంది. అదే టైంలో ఎమోషనల్ సీన్స్లో ఆయన కళ్ళల్లో పెయిన్ కనిపిస్తుంది. నరేష్ గారి కెరీర్లో బలవంత్ క్యారెక్టర్ ఒక మెమొరబుల్ రోల్ అవుతుంది. హీరోగా సుహాస్ క్యారెక్టర్ని స్టోరీ నేరేషన్లో యూజ్ చేశారు. ఆయన ఇన్నోసెన్స్ యాక్టింగ్ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. హీరో కన్ఫ్యూజన్ కామెడీ నుండి ఎమోషనల్ సీన్స్ వరకు బాగా క్యారీ చేశాడు సుహాస్. హీరోయిన్గా శివాని సింపుల్ ప్రెజెన్స్తో స్టోరీ ఫ్లోకి సూట్ అయింది. ఇంకా మిగతా వాళ్ళ రోల్స్ కూడా స్టోరీకి బాగానే సపోర్ట్ చేశాయి. డైరెక్టర్ తీసుకున్న బిజినెస్ కాన్సెప్ట్తో కామెడీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్తో ఈ సినిమాని బాగానే బ్యాలెన్స్ చేశారనే చెప్పాలి. ఆ ఫాదర్ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ రివీల్ అయ్యాక ఆడియన్స్ హార్ట్కి టచ్ అయ్యేలా ఎమోషన్స్ని చూపించారు డైరెక్టర్. సినిమా మెయిన్ సోల్ చెప్పాలంటే మాత్రం ప్రతి తండ్రి తన కష్టాలు చూపించకుండా కొడుక్కి మంచి ఫ్యూచర్ ఇవ్వాలనే ఫీల్ని చాలా జెన్యూన్గా చూపించారు. వివేక్ సాగర్ సాంగ్స్ పర్వాలేదనిపించినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగానే సపోర్ట్ చేసింది మూవీకి. విజువల్స్ సింపుల్గా న్యాచురల్గా అనిపించాయి. ఓవరాల్గా చెప్పాలంటే హే బలవంత్ ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కామెడీతో నవ్విస్తుంది, ఎమోషన్స్తో హార్ట్ని టచ్ చేస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్తో మంచి కామెడీ కావాలనుకునే వాళ్ళకి ఈ మూవీ వర్త్ వాచ్. మీరు ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కోసం బాబాయ్ అబ్బాయి ముచ్చట్లోని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే హ్యాపీ అండ్ స్టే కనెక్టెడ్.